ఎంతో అమానుషంగా అంబటి ఇంటిపై దాడి జరిగిందన్నారు రాంబాబు సోదరుడు మురళి. కుటుంబాలను మట్టుబెట్టాలని చూశారని ఆరోపిస్తున్నారు ఆయన. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇల్లు ఆఫీస్పై దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ దాడికి సంబంధించి ఏమనుకుంటున్నారనే దాని మీద ఆయన సోదరుడు అంబటి మురళి ఉన్నారు మనతో పాటు. సార్ చెప్పండి, రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని మీరు ఎలా చూస్తారు? ఎంతో అమానుషంగా కుటుంబాల మీద దాడులు చేసి మట్టు పెట్టాలని మరి ఇళ్లు తగలబెట్టి కార్యక్రమం, కార్లు పగలగొట్టే కార్యక్రమమే కాకుండా భయకంపితులు చేసే కార్యక్రమం. నేను ఒక్కటే ప్రశ్న అడగదలుచుకున్నా. అంబటి రాంబాబు గారి ఇంటి గృహానికి అటు ఇటు 10 గృహాలున్నాయి. ఇక్కడ ఒకటి సార్, రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేయబట్టే ప్రజాగ్రహం ఈ విధంగా వచ్చిందని చెప్తున్నారు, మీరేమంటారు? దీనికి నేను ఒక్కటే ప్రశ్న అడగదలుచుకున్నాను. రాంబాబు గారు అనుచిత వ్యాఖ్య ఎలా చేశారు అంటే, ఒక మహిళ ఏ పదమైతే అందో తిరిగి ఆయన అదే పదాన్ని ఉచ్చరించారు. ఇది మీడియా సాక్షిగా మీ అందరికీ తెలుసు. అంబటి రాంబాబు గారు ఒక మాజీ మంత్రి, చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అన్నారు కనుక అని ప్రజలు అనుకుంటున్నారో లేకపోతే తెలుగుదేశం వారు అనుకుంటున్నారో కనుక వారు దాన్ని వెనక్కి తీసుకుని అలా మాట్లాడాల్సి ఉన్నది కాదని క్షమాపణ చెప్పడం జరిగింది. మరి అవతల అంతకు ముందు రాంబాబు గారు ఈ నోరు జారక ముందు ఇంకొక వ్యక్తి, మహిళ, తెలుగుదేశం మహిళ మాట్లాడిన దాని మీద ఇంతవరకు ఎవరు ప్రశ్నించలేదు. ఏ రాంబాబు గారి మీద మీరు గృహదానం చేయడానికి ప్రయత్నం చేశారో, ఏ రాంబాబు గారిని మీరు సెల్లో పెట్టి హింసించారో, ఏ రాంబాబు గారి మీద కేసు పెట్టి జైలుకు పంపించారో అదే చర్యలు ఆ మహిళ మీద చేయాల్సిన అవసరం ప్రజాస్వామ్యంలో ఉందా లేదా అని అడుగుతా ఉన్నా నేను. తాను ఆ వ్యాఖ్యలు చేయాల్సి ఉంది కాదని చెబుతూనే మళ్ళీ రెచ్చగొట్టే విధంగా మాట్లాడారని కూడా ఆరోపిస్తున్నారు. 100కి 1000 పాళ్లు ఇది రెచ్చగొట్టే విధానం కానే కాదు. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు వేలాది మంది ప్రజానీకం, అంటే పోలీసులు అడ్డుపడ్డారు, బ్యారికేడ్లు పెట్టారు, సెక్షన్ 30 అమలు చేశారు. ప్రజలు ఆగారా? ఇది ఏదైతే రాంబాబు గారి మీద జరిగిందని తెలుగుదేశం వారు అనుకుంటున్నారో కాదు. ఇది సామాన్య ప్రజ అభద్రతాభావానికి గురై ఈ ప్రక్రియ, మీరు చేస్తున్నటువంటి దౌర్జన్యం, దహనకాండలు 1.5 సంవత్సరంలోనే వికటించి ప్రజా వ్యతిరేకతలో ఎప్పుడు ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో ఈ ప్రభుత్వం కొట్టుకుపోవటానికి సిద్ధంగా ఉందని మొన్న చూసినటువంటి మరి ఆ సామూహిక యాత్రే మీకు నిదర్శనమని నేను చెప్తాను. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి సంబంధించినటువంటి నేతలు, కార్యకర్తల మీద వేధింపులు ఎక్కువయ్యాయి. అలాగనే అధికార పార్టీకి ఒక న్యాయం, మరొక ఏదైతే ప్రతిపక్ష పార్టీకి మరొక న్యాయం అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. పోలీసుల అండతో పూర్తిగా వైసీపీకి సంబంధించినటువంటి నేతల మీద దాడులకు కూడా దిగుతున్నారు. ఏదైతే అంబటి రాంబాబు ఇంటిపై దాడి ఉందో అది పూర్తిగా ఆ కూటమి ప్రభుత్వం యొక్క దుర్మార్గపు చర్యలకు పరాకాష్ట అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ నాగరాజ్తో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.